కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆకుపచ్చని భూముల్ని కబలిస్తున్నది. తాజాగా పంట పొలాల్లో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చిచ్చురేపుతున్నది. రాష్ట్రంలోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్టు వరకు రహదారి నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పట్లో ఈ హైవే నిర్మాణం అసాధ్యమంటున్నారు అధికారులు. మరోవైపు ఉద్యమం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రేవంత్ సర్కార్ సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను గుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే RRR సహా వివిధ రహదారులు, పారిశ్రామిక వాడల పేరుతో వేలాది ఎకరాలను సేకరిస్తున్నది. మళ్లీ ఫ్యూచర్ సిటీ, బందర్ పోర్టు మధ్య ప్రతిపాదించిన 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి 5,000 ఎకరాలకు పైగా సాగు భూముల్ని లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం ఈ రహదారి వల్ల రాష్ట్రంలో 40 గ్రామాల పరిధిలోని భూములు ప్రభావితం కానున్నాయి. 5,000 ఎకరాలు అంచనా కాగా మొత్తం ఎన్ని వేల ఎకరాలు సేకరిస్తారన్నది DPR తయారయ్యాకే తేలనున్నది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్, అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవేకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సంయుక్తంగా అలైన్మెంట్ను రూపొందించి ఇటీవలే కేంద్రానికి సమర్పించాయి. వాస్తవానికి ఇరు రాష్ట్రాల రాజధానుల్ని కలుపుతూ రహదారి నిర్మించాల్సి ఉన్న తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు నిర్మించాలని ప్రతిపాదించింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్టు వరకు సుమారు 207 కిలోమీటర్ల మేర 12 లేన్లతో రహదారి నిర్మించాలని నిర్ణయించారు. కేంద్రం ఆదేశాల మేరకు NHAI గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల డిసెంబర్లోగా DPRను సిద్ధం చేయాలని భావిస్తున్నది. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలో దాదాపు 118 కిలోమీటర్ల మేర 40 గ్రామాల్లోని భూములు ప్రభావితం కానున్నాయి. ఈ రహదారి పూర్తిగా పంట పొలాల గుండానే సాగుతుంది. వేలాది ఎకరాల పచ్చని పొలాలతో పాటు అటవీ భూములు, చెరువులు, కుంటలు కనుమరుగు కానున్నాయి. 340 కిలోమీటర్లకు పైగా పొడవున 6 లేన్లతో ప్రతిపాదించిన RRRతో సుమారు 5,000 ఎకరాలకు పైగా భూములు ప్రభావితమవుతున్నాయి. ప్రస్తుతం ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ లతో నిర్మించాలని నిర్ణయించినందున దీనికి కూడా 5,000 ఎకరాలకు పైగానే భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 8 ఏళ్ల క్రితం మంజూరైన RRR ప్రాజెక్టుకే ఇంతవరకు భూసేకరణ పూర్తి కాని పరిస్థితుల్లో మరో రహదారి కోసం రైతుల నుంచి భూములు సేకరించడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని ఏ మారుమూల గ్రామంలోనైనా ఎకరం ధర 2 కోట్ల. నల్గొండ జిల్లాలో సైతం ఎకరం 50 లక్షల రూపాయలకు పైగానే ధర పలుకుతున్నది. NHAI బహిరంగ మార్కెట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించే అవకాశం లేదు. ప్రస్తుతం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు ఎకరాకు 5 లక్షల లోపే ఉన్నాయి. దీని ప్రకారం రైతులకు మహా అయితే 20 లక్షల రూపాయలకు మించి నష్టపరిహారం చెల్లించే అవకాశం లేదు. భూముల్లో పంటలు, ఇతర ఆస్తులకు అదనపు నష్టపరిహారం అంతా కలిపినా ఎకరాకు 25 లక్షల రూపాయల లోపే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నష్టపరిహారాన్ని భరించి బహిరంగ మార్కెట్ ధర చెల్లించినా రైతులు భూములు ఇవ్వడం అనుమానమే అంటున్నారు. ఇప్పటికే RRR భూసేకరణ టెండర్ల ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది. సంగారెడ్డి, యాదాద్రి, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో RRR భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అటు కడతాల్ మండలంలో చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ నిర్మాణంపై రైతుల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మర్రిపల్లి భూ నిర్వాసితులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో భూమికి భూమి ఇవ్వని పక్షంలో భూసేకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఇది సమసిపోకముందే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, బందర్ పోర్టు గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదన పట్టాలెక్కుతున్నది. దీనికి సంబంధించిన భూసేకరణ అలైన్మెంట్ ప్రజల ముందుకు రాగానే మరో ఉద్యమం తథ్యమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.